శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. మెజారిటీ వైసీపీ సభ్యులు కావడంతో కూటమి ఎమ్మెల్యేలపై మాటల యుద్ధం చేశారు. అధికార ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో ప్రధాన సమస్యలు ఊసే లేకుండా పోయింది. గందరగోళం మధ్య మొదట ఉపాధి హామీ పథకానికి సంబంధించి చర్చ సాగింది. ఎచ్చెర్ల ఎంపీపీ మాటలు ఏకపక్షంగా ఉండడంతో కూటమి ఎమ్మెల్యేలు కూనా రవికుమార్, నిమ్మక జయకృష్ణ, ఈశ్వర్రావు అడ్డుతగిలారు. దీంతో జడ్పీ చైర్పర్సన్ విజయ జోక్యం చేసుకుని ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకే ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఉందని చెప్పడంతో ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన చర్చలో టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి మంత్రి అచ్చెన్నాయుడుపై ఆరోపణలు చేయడంపై కూటమి ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పారు. దీంతో వీరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ప్రజా సమస్యలపై చర్చించకుండా వైసీపీ సభ్యులు ఈ సమావేశాన్ని రాజకీయ వేదికగా వాడుకున్నారని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. జిల్లా పరిషత్ సమావేశాలు అనేవి ప్రజా సమస్యలకి పరిష్కార వేదికగా ఉండాలి. కానీ వైసీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా ఒక రాజకీయ వేదిక, దీన్ని మేము వాడుకుందామనే ఆలోచన వల్ల కావచ్చు సభను తప్పుదోవ పట్టిస్తారు. వాస్తవాలను వక్రీకరించి వ్యక్తుల మీద మాట్లాడడం ఇది సరైనటువంటి కాదు. ఇది సమస్యల మీద మనం చర్చించాలి కానీ లేనిపోయిన ఆరోపణలు చేసుకొని అలా చేశారు ఇలా చేశారు ఎందుకంటే ఇవన్నీ గౌరవ చైర్మన్ గారు కూడా అవాంఛనీయ మాటలు అటువంటి మాటలు ఆమె నోటి నుంచి రాకూడదు. ఎందుకంటే ఆ మాట్లాడుతున్న మాటలు ఏంటి, శాసనసభ్యులు ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు, శాసనసభలో ఉంది, ఇక్కడ ఎంపీటీసీ జడ్పీటీసీ మాట్లాడి మేము కూడా ఒక సభ్యులుగా వచ్చామండి. ఇక్కడికి మా నియోజకవర్గంలో మాకు కూడా సమస్యలు జిల్లా అధికారులు ఉంది, మా సమస్యలు పెట్టడానికి వచ్చాం.